జంగారెడ్డిగూడెంకు చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్ నిర్వహణలో శ్రీ సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గ్యాస్ స్టవ్ ను బహుకరించారు. విజయవాడ కరెన్సీ నగర్ నివాసి నీలం శ్రీనివాసరావు ద్రవ్య సహాయంతో నిత్యావసర వస్తువులు, స్టీల్ గ్యాస్ స్టవ్ అన్నదానం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు గణిత ఆనంద ప్రసాద్ తెలిపారు. తమ శ్రేయోభిలాషి నీలం శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయల విలువైన సేవా కార్యక్రమం జీకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టినట్లు తెలిపారు. సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమానికి ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ మాట్లాడుతూ దాత సేవలను కొనియాడుతూ దాతకు ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీకే ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఎస్ స్వామి, బౌరిశెట్టి హనుమంత్ తిలక్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ మరి వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి గణిత ఆనంద ప్రసాద్ గారు, అదేవిధంగా గణిత పద్మశ్రీ దంపతులు ఒక్కొక్క సేవా కార్యక్రమం సమాజానికి అందిస్తూ ఒక మంచి పని చెయ్యాలి అనేటువంటి ఒక తలంపుకి సంస్థ అనేది ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసిన జీకే చారిటబుల్ కార్యక్రమాల పరంపర కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున వయోవృద్ధ జన సేవ అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో భాగంగా మన జంగారెడ్డిగూడెంకి చెందిన శ్రీ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో జయవరపు శేఖర్ గారి సారథ్యంలో సాగుతున్నటువంటి ఈ ప్రస్థానంలో మన జీకే చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజున విజయవాడ కరెన్సీ నగర్ చెందినటువంటి నీలం శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున ఈ ఆశ్రమ నిర్వాహకులైనటువంటి శేఖర్ గారు ఏదైతే కోరారో నీడ్స్, అదే ఈ జీకే చారిటబుల్ ట్రస్ట్ యొక్క లక్ష్యం కూడా మనం తీసుకొచ్చి ఇచ్చేటువంటిది ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి ఇక్కడ ఉండేటువంటి వయోజన వృద్ధులకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో గణిత ఆనంద ప్రసాద్ గారు శేఖర్ గారిని అడగటం, ఇక్కడ ఒక స్టీల్ గ్యాస్ పొయ్యి కావాలని అడగటం, అదేవిధంగా కొద్దిగా నిత్యావసరాలు, ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం ఆయన జన్మదినం కాబట్టి దాతది ఆయనకి సంబంధించినటువంటి జన్మదిన సందర్భంగా వృద్ధులందరికీ కూడా భోజనాల ఏర్పాటు ఇది వారు కోరటం. ఆ నిమిత్తం ఈ రోజున గ్యాస్ స్టవ్, నిత్యావసరాలు ఈ రోజున ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా జీకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున భోజన సదుపాయాన్ని కూడా నీలం శ్రీనివాసరావు గారు విజయవాడ కరెన్సీ నగర్ వాస్తవ్యులు వారి జన్మదిన సందర్భంగా జీకే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ప్రధానంగా వేసే ప్రతి అడుగులోనూ దాతల చేయూత లభ్యమవుతోంది. దాత ఎవరైతే ముందుకొచ్చి కార్యక్రమం కోసం వాళ్ళు వెచ్చిస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరటం కోసమే జీకే చారిటబుల్ ట్రస్ట్ కూడా తమ అడుగులు కదుపుతా ఉంది. ఈ క్రమంలో ఈ దంపతులు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాత నీలం శ్రీనివాసరావు గారికి జీకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వృద్ధులకు విజయవాడ వాస్తవ్యులు నీలం శ్రీనివాసరావు గారు జన్మదినం 15వ తారీఖు అయితే వారిని ఆ రోజును పురస్కరించుకొని ఈ రోజు జంగారెడ్డిగూడెంలో మనం ఈ స్వచ్ఛంద సంస్థకి ఒక గ్యాస్ పొయ్య, నిత్యావసర వస్తువులు, ఒక వారం రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు మరియు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం అందించినటువంటి విజయవాడ వాస్తవ్యులైన శ్రీనివాసరావు గారి కుటుంబానికి మా జీకే చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అనేక కార్యక్రమాలు మా ట్రస్ట్ తరపున ఇంకా రాబోయే రోజుల్లో మీకు చేస్తామని, దానికి కావలసిన విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకొని మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మాకు అది సాధ్యమైతే మేము కంపల్సరీగా మీకు చేస్తామని ఈరోజు మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీరందరితో కలిసి వారి తరపున ఈరోజు ఒక అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకరం, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.